సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ తిరుమల, తిరుపతి పరకామణి చోరీ కేసుకు సంబంధించి మరి సిట్ వాళ్ళు ఇంకా దర్యాప్తు అయితే వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇందులో అనుమానాస్పద రీతిలో ఉన్న మన భూమన కరుణాకర్ రెడ్డికి సిట్ నోటీసులు కూడా జారీ చేసింది. విచారణకు రావాలి అని చెప్పేసి. సో మొదటి నుంచి కూడా ఈయన పేరు దీంట్లో వినిపించడం మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు సిట్ విచారణకు పిలిచింది కాబట్టి మరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? భూమన కరుణాకర్ రెడ్డిని ఏమన్నా అరెస్ట్ చేస్తారన్న చర్చలు కూడా బయట జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఈ విషయం గురించి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం బయట అక్కడ ఉన్న ప్రజల్ని ఒక 100 మందిని సర్వే చేస్తే 100 మందిలో 90 మంది అక్కడ జరిగింది ఏదో చెప్పేస్తారు. ఇది ప్రజలకు తెలియని రహస్యం కాదు, అందరికీ తెలిసిన రహస్యమే. దీనికి మనకి చట్టబద్ధత అన్నీ ఉంటాయి కదా, రూల్స్ రెగ్యులేషన్స్, అలా లీగల్ సెల్ ఎన్ని ఉంటాయి కదా. దీనివల్ల కాలయాపన. కానీ నిజంగా చెప్పాలంటే వివేకానందని ఎవరు హత్య చేశారా తెలీదా పులివెందుల్లో వాడికి. అలాగే శ్రీవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనర్థాలు, అన్యాయాలు, ఆక్షేపణలు, పాపాలు ప్రజలు తెలియవా? మొత్తుకుంటున్నారు అన్నమాట. ఏమిటి ఇదంతా? ఇంత పరమ పవిత్రమైన దేవాలయంలో ఇంత దారుణాలు జరుగుతాయా? దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడా అని రకరకాలుగా మాట్లాడుకోవడం మనం వింటుంటాం. ఇప్పుడు ఏమైందంటే పరకామణికే ఎసరెట్టారన్నమాట. నేను ఎప్పుడో ఒక జోకు రాసా, ఇప్పుడు కాదు, చిన్నప్పుడు అపరాధ పరిశోధనలో. ఒకరు డబ్బులు హుండీలోంచి తీసుకుంటారు, పబ్లిక్గా తీసుకుంటే వాడిని పోలీసు పట్టుకుంటాడు. వద్దుందా లేదా దేవస్థానంలో హుండీలోంచి డబ్బులు తీసుకుంటావా అని. అప్పుడు ఈయన అడుగుతాడనమాట, హుండీ ఎందుకు పెట్టారు అంటే మొక్కులు చెల్లించుకోవడం కోసం పెట్టారని నాడు చెప్తాడు. అయితే హుండీలోంచి డబ్బులు తీసుకుంటాను మొక్కున్నానే బాబు నేను. ఆ మొక్కును హుండీలోంచి డబ్బులు తీసుకుంటానని మొక్కున్నాడు అనమాట. అప్పుడెప్పుడు జోక్ రాశాను అపరాధ పరిశోధనలో. అది ఈరోజు నిజమైనట్టు నాకు కళ్ళకు కనిపిస్తుంది అన్నమాట. పరగమనంలో డబ్బులు తీసుకుంటామని స్వామివారికి మొక్కుని ఉంటారు. అంత పాపాత్ములు అనమాట వాడు. వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? అంత భూమన కరుణాకర్ రెడ్డి. ఆయనకి స్వామివారంటే నమ్మకం లేదు. ఆయన దేవుడు వేరు, ఆయన ప్రార్థన వేరు. బలవంతంగా చైర్మన్గా కూర్చోబెట్టారు 2 సార్లు. బాగానే ఉందంతానా. మరి మనకి ఆదాయం ఏదంటే ఎన్ని రకాలుగా కాంట్రాక్టుల్లోంచి కానీ, అలాగే దర్శనాల్లోంచి కానీ, లడ్డూల్లోంచి కానీ ఎన్ని రకాలుగా ఆదాయం వస్తాయో అన్ని రకంగా వాళ్ళు దోచుకునే ఉంటారన్నమాట. ఇది కొత్త రకంగా ఏంటంటే పరగామణిలో ఉన్న కలెక్షన్లో విలువైన కలెక్షన్స్ అన్ని తీసి పక్కన పెట్టడం, అవి సొమ్ము చేసుకోవడం, పంచుకోవడం. ఎవరు పంచుకుంటారు? తీసిన వాడికి 10% ఇస్తారు. ఆ 90% పెద్దలు ఉంటారు కదా, ఓ 50% ఎక్కడికో వెళ్ళిపోతుంది. మిగతా 40% ఇంకా పెద్దలు ఉన్నారు కదా. పెద్దలందరూ కూడా సంబంధిత కార్యక్రమాన్ని గుర్తు తప్పుడు కాకుండా చేసినందుకు గాను, రెండో గంట తెలియకుండా నిర్వహిస్తున్నందుకు గాను చేస్తారన్నమాట. దానికి ఎంత అంటే మానవుడు ఎంత దరిద్రంగా ఆలోచించగలడంటే, వారు డబ్బులు తీసుకున్న డబ్బుల్లోంచి ఈ రవికుమార్ అనే వ్యక్తి 14 కోట్ల రూపాయలు మళ్ళీ శ్రీవారికి ఇచ్చారట. 14 కోట్ల రూపాయలు శ్రీవారికి ఇచ్చినట్టు వీళ్ళు దోచుకుంది 800 కోట్లు. దీన్ని అది పూర్తిగా జనాలకు తెలియాలి కదా, నిజాన్ని నిగ్గు చేస్తారు కదా. అంటే పరకామణిలో రవికుమార్ దొంగతనం చేయొచ్చు, కానీ ఆ దొంగతనం వెనక పెద్దలు చాలా మంది ఉన్నారు. అది అందరూ చెప్తారు, పెద్దలు ఉన్నారనే విషయం అందరూ చెప్తారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని చాలాసార్లు కేసుల నుంచి తప్పించినటువంటి ధర్మారెడ్డే చెప్తాడనమాట. ధర్మారెడ్డి ఒక కుటుంబంలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డికి. ఆయన కేసుల్లో కూడా అడ్డం పడుతుంది ధర్మారెడ్డి. అవన్నీ భరించి 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 తట్టుకోలేక అప్రూవర్గా మారిపోయాడు ధర్మారెడ్డి. ఇన్ని పాపాలు చేయాలా?
ఇన్ని పాపాలు చేసి సంపాదించాలా? ఇన్ని పాపాలు చేసి సంపాదించిన దాంట్లో ఒక్క రూపాయి తీసుకెళ్తావా నీతో? రూపాయి వస్తుందా? ఒంటి మీద నూరు పోగైనా ఉంటుందా అని రకరకాలుగా ఆయనకి ఆ పశ్చాత్తాపంతో కృంగిపోయి బాధతో చెప్పాడనమాట. ఇవన్నీ పెద్దలు చేయిస్తున్నారండి, పెద్దలు వెనకాల ఉన్నారండి అని చెప్పేసరికి ఏంటి మరి తప్పకుండా నిజాన్ని నిగ్గు తేల్చవలసిన అవసరం సిట్టికి ఉంది, సిబిసిఐడికి ఉంది, వీళ్ళందరికీ ఉంది. వాళ్ళు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నట్టు దేనికి? వీడు రవికుమార్ దొంగ తెలిసిపోయింది. మరి అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసరు సతీష్ కుమారు ఆయన చెల్లుకొని జరుగుతాయి. మరి అక్కడున్న కరుణాకర్ రెడ్డి ఆయన చెల్లుకొని జరుగుతాయి. అందువల్ల సుబ్బారెడ్డి ఆయన చెల్లుకొని జరుగుతుందా? వీళ్ళందరికీ తెలిసే జరగాలి కదా. తెలిస్తే ఊరుకుంటారా డబ్బుల విషయంలో? మరి ఆ డబ్బు ఎలా వెళ్ళింది? ఎవరి ఖాతాల్లోకి వెళ్ళింది? ఏ ఖాతాలు ఎవరివి? ఎవరి బినామీ ఖాతాలు? ఇవన్నీ వస్తాయి కదా. సరే, అవన్నీ వచ్చే సందర్భం వచ్చింది. అక్కడి తిరుపతి నుంచి బయలుదేరాడు, గుంతకల్ నుంచి బయలుదేరాడు. గుంతకల్ నుంచి బయలుదేరి తిరుపతి వచ్చేసరికి ఆ 1 గంట 12 గంటలు 12 1 గంట మధ్యలో అది ట్రైన్లోంచి కింద శవమై ఉన్నాడు. అది ట్రైన్లోంచి తోసేసారా, హత్య చేశారా అవన్నీ కాదు. వీరు మామూలుగా ఒక రెక్కీలాగా నిర్వహించారు, డమ్మీలాగా. అంటే ఆయన ఎత్తు మనిషిని ఒక మనిషిని తయారు చేసి కదులుతున్న ట్రైన్లోంచి కింద తోసేసి చూశారు. కానీ అక్కడ సతీష్ కుమార్ ఎక్కడైతే పడ్డాడో అక్కడ పడలేదు, ఆ ముందు పడ్డాడు. కనుక ఇది ప్లాండ్ అని చాలా చాలా కోల్డ్ బ్లడెడ్ మాట్లాడినట్టుగా చాలా ప్లాంట్గా చేసింది మాట. ఇంకా మనం దొరికిపోతాంరా భూమన కరుణాకర్ రెడ్డి, ఇక మనం దొరికిపోతాంరా ఎవరు మన విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ ఆలోచించుకొని ఇక మనం దొరికిపోతామని ఇంకెవరో సంబంధిత అధికారి ఉంటాడు కదా, ఎవరో యజమాని ఉంటాడు కదా, మీసాలు మెలివేసుకొని 30 సంవత్సరాలు నేను రాజ్యం వెళ్తానని మాట్లాడితే అంటాడు కదా, 30 సంవత్సరాలు ఏకగ్రీవంగా మన సామ్రాజ్యం వెలుగుతుంది అంటాడు కదా. మీరు వీళ్ళందరూ ఈ దీంట్లో ఉన్నటువంటి సంబంధిత వ్యక్తులు వాళ్ళు ఏ నేరం చేశారా, నేరం చేయలేదా అన్నది రేపు నిజం నిగ్గు తేలుతుంది అన్నమాట. గనక ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఆ నిజం నిగ్గు తేలే సమయానికి వచ్చేసరికి సతీష్ కుమార్ బ్రతుకుంటే కొంచెం ఇంకాస్త వేగంగా దర్యాప్తు జరిగేది. ఇంకొన్ని దారులు సుస్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు అన్ని రకరకాల దారులు, ఆ దారుల్లో ఏది కరెక్ట్ దారో వీళ్ళు ఎంపిక చేసుకొని పట్టుకొని వాళ్ళని పూర్తిగా అడ్డగోలుగా ప్రశ్నించి నిలువున నార తీసినట్టయితే నిజాలు రావు అన్నమాట. ఈ నిజాలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో చేశారు. వాళ్ళు చేసిన తర్వాత ఏమని చెప్పారు? అందరికంటే ముందు ఎప్పుడు తెల్లారుతుందా అని చూసి తెల్లారుజామున వెంటనే కొంచెం అందరికీ టిఫిన్కి ఎక్కడికే వచ్చేయండి అని ప్రెస్ మీట్ పిలిచి, ఈ ప్రెస్ వాళ్ళు ఉంటుండగా వాళ్ళకి మంచి పలహారం ఇచ్చి, ఈ నాకు ఏంటంటే అనుమానమే మొదటి నుంచి కూడా ఆయన చాలా వేదన అనుభవిస్తున్నాడు. ఈ పార్టీ మంచి పార్టీ కాదు, కూటమి పార్టీ ఏంటంటే ఎంతో మందిని ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి హింస పెడుతుంది. ఈయనేమి హింస పెడతాడో, పిల్లలతో ఉన్నవాడు చాలా మంచివాడు. కనుక వాళ్ళు అరెస్ట్ చేసినట్టయితే అవమానం తట్టుకోలేక చాలా హ్యూమిలియేషన్, అంటే లోన నడిగిపోతున్నాడు, లోన కుంగిపోతుందని అది గుండె లోతుల్లోకి దూరి చూసినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు. అక్కడ జరిగింది ఏంటి? ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకుంటే తగిలే గాయాలు వేరుగా ఉంటాయి. ఆ గొడ్డలి ప్రాక్టీస్ ఒకటి మధ్య ఎవరో హంతకులకి అది బాగా ప్రాక్టీస్లో ఉందన్నమాట. ఎవరిని చెప్పినా సరే గొడ్డలతో చంపుతున్నారు, నెత్తి పగలగొడుతున్నారు అన్నమాట. అక్కడ వివేకానంద రెడ్డిని ఎలాగైతే ఆ వెనక నుంచి కుట్టారో ఆ తల 2 ముక్కలు అయిపోయేలాగా వీళ్ళు కూడా ఆ వెనక నుంచే గొడ్డలతోనే కుట్టారన్నమాట. అదే దెబ్బ కుట్టారన్నమాట. ఇక్కడ ఏంటంటే పోలీసులు ఆలోచించుకోవాల్సింది, గవర్నమెంట్ ఆలోచించుకోవాల్సింది, అంటే కన్సర్న్ హోమ్ ఆలోచించుకోవాల్సింది, సిబిసిఐ ఆలోచించుకోవాల్సింది.
వివేకానంద రెడ్డిని ఎలాగైతే హత్య చేశారో ఈయన్ని కూడా అలాగే హత్య చేశారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే వివేకానంద రెడ్డి హత్య చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిందితులు 6 ఉంటే 6 నిందితులు కూడా చచ్చిపోయారు. అలాగే ప్లాన్డ్గా ఒకరి తర్వాత ఒకరు మొత్తం రంగితో సైతం ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడితో సైతం అరెస్ట్ చేశారన్నమాట. కనుక ఇప్పుడు అదే ప్యాటర్న్ ఇక్కడ కొనసాగుతుంది అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట. అంటే మొట్టమొదటి ముద్దాయికి నిర్ధారణకు వచ్చేస్తారంటే మరి అక్కడ ఇక్కడ కొట్టే విధానం ఒకేలా ఉంది, చంపే విధానం ఒకేలా ఉంది కాబట్టి అనుమానిస్తారన్నమాట. దొంగలు ఎలాగ పోలీసులు దొంగలు ఎలాగ అనుమానిస్తారు? చైన్లు దొంగతనం చేసేవాడు వీడు, ఉంగరాలు దొంగతనం చేసేవాడు వీడు, నెక్లెస్ అలాగా వాళ్ళకు కేటగిరీ ఉంటుందన్నమాట. వీళ్ళు గొడ్డలతో వాళ్ళు సామ్రాజ్యం సృష్టించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా గొడ్డలతోనే కొడతారు. అందువల్ల గొడ్డలతో కొట్టే వాళ్ళని ముందు అనుమానిస్తారు. ఎవరు కొట్టారు? గొడ్డలతో కొట్టే నిందితులు ఎవరంటే వాళ్ళు తెలుస్తుంది అన్నమాట. ఆయన అక్కడ వివేకానంద కేసులో దస్తగిరి అప్రూవల్గా మారిపోయి మొత్తం కళ్ళకు కట్టినట్టు చెప్పాడు అన్నమాట. 16 కోట్లు వాళ్ళు పొడిచినట్టయితే 17వ కోట్లు నేను పొడిచానని నేను చెప్పాడు. అంత సుస్పష్టంగా చెప్పినప్పుడు కూడా మనం ఇంకా గాలిస్తూనే ఉన్నాం. అది వేరే విషయం. అదేదో మైక్ వచ్చి చెప్పాడు, పిచ్చోడు రెడ్డి వాడి మాటలు డబ్బు కాసిపడి చెప్పాడని చెప్పారు. మళ్ళీ కేసును తెరదూరుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఏదో చెప్తారన్నమాట. ఇంట్లో పిల్లలతో బాధపడలేకపోయాడు, ఈ కూటమి ప్రభుత్వం తాలూకు వాళ్ళు భయోత్పాదం సృష్టిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అని ఆయన ఆత్మహత్య చేసుకుని చెప్పారు కదా. ఆ చెప్పినందుకు గాను భూమన ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడతాడు. ఇక్కడ వైఎస్ సుబ్బారెడ్డి అసలు నేను చెప్పనండి, నాకేమి తెలియదండి, నాకేం తెలుసు అని దబాయిస్తున్నాడు, పోలీసులు దబాయిస్తున్నాడు. అది ఇదంతా వీళ్ళు నాకు అది మొదటి నుంచి కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఒక పెద్ద అసంతృప్తి ఏంటంటే చూద్దాం చేద్దాం అనేటువంటి మాటలు ఇప్పుడు పాత రాజకీయ నాయకుడు చేసే పని. అక్కడ తమిళనాడులో కామరాజు నాడార్ అనేటువంటి ఒక నాయకుడు ఉన్నారన్నమాట. మంచి సీనియర్ కాంగ్రెస్ లీడరు. ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసింది ఆయనే. ఇందిరాగాంధీని ప్రపోజ్ చేసింది కామరాజు నాడార్. ఆయనకు ఒక వాడుక పదం ఉంది, పార్కలం అంటే ఏమిటి? చూద్దాం. ఎవరేం చెప్పినప్పుడు కూడా చూద్దాం అంటాడనమాట. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆనాటి ఆ రాజకీయ వాతావరణం ఇంకా పోలేదేమో. ఏదైనా ఉంటే వెంటనే రంగంలో దిగాలి, వేడిగా ఆ నిజాన్ని నిగ్గు చాల్చాలి, ఆ సంబంధిత ఈ అనుమానితులను పట్టుకోవాలి, అప్పచెప్పాలి. అంతేగాని చూద్దాం అంటే నిందితుల సంఖ్య, నేరస్తుల సంఖ్య పెరిగిపోవడం లేదు, వాళ్ళు సాక్ష్యాన్ని తారుమారు చేయరు. మరి ఎందుకు ఆలోచించడం లేదు? ఆయన పరిపాలన కుంటుపడుతుంది, దీని ప్రభావం పరిపాలన మీద ఉంటుంది, దీని ప్రభావం గవర్నెన్స్ మీద ఉంటుంది అనే ఆలోచనకు ఉండొచ్చు. ఉంటే ఎంతమందిని మీరు రక్షిస్తారు? ఇది రక్షించినట్టు అవుతుంది. అందువల్ల మీకు తెలుసో తెలీదో ప్రజలు తెలుసు. మీకు తెలియకపోతే మీరు ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ టీం మీకు తెలియకపోయినట్టయితే 10 మంది ప్రజలు అడగండి, చెప్తారు నిజం. అది నా భావన, ప్రజల భావన. నా భావన అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అదే నేను చెప్తాను, నా భావన అన్నమాట. కరుణాకర్ రెడ్డి తప్పించుకోవాలంటే మీరు మౌనంగా ఉండి మెత్తగా ఉండి ఇంకా చూద్దాం ఏం చూస్తారు? ఇక అయిపోయింది, మర్చిపోతారు జనాలు. ఈలోగా 3 సంవత్సరాలు అయిపోతాయి. 4వ సంవత్సరం కాదు మీ ఎన్నికల్లో మీ పబ్లిసిటీ, మీ తాలూకు ప్రాపగండా, మీ క్యాన్వాసింగ్ అక్కడి నుంచి ఏం చేయలేదు కదా. మీరు ఏం చేయాలనుకున్నా 2వ సంవత్సరంలో చేస్తారండి. 1 సంవత్సరం 2వ సంవత్సరం నడుస్తుంది. 2వ సంవత్సరం ఎండయ్యేలాగా మొత్తం నిందితులందరినీ పట్టి అప్పచెప్పేది. ఇక వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. పరిపాలనలో వాళ్ళ తాలూకు బేరీ చేసుకోవాలి. మనం ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏమిటి, మన ఎంతవరకు నెరవేర్చుకున్నాం 2వ సంవత్సరం. 3వ సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్. 4వ సంవత్సరం ఇంకేం చేయలేరు. ప్రజలు పారిపోకుండా చూసుకోవాలన్నమాట. వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇది జరుగుతున్నాము అనే ఆనవాయితీ. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా దీన్ని చాలా
ప్రతిష్టాత్మకంగా తీసుకొని అయినా శ్రీవారు అండి వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు భక్తి ఉండదు చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడా భక్తి ఉంది. అందువల్ల ఆ భక్తుల మనోభావాలు గాయపరచకుండా చూడవలసిన బాధ్యత హోం అంటే చంద్రబాబే కదా, మళ్ళీ హోం అంటే లోకేషే కదా, హోం అంటే పవన్ కళ్యాణే కదా, అలాగే కదా ఉంది. వాళ్ళు ఏమనుకుంటే జరుగుతుంది. ఇంకా వాళ్ళు గట్టిగా అనుకొని నేరస్తుల్ని శిక్ష అనుభవించేలా చేస్తే అంటే 10 మంది ఈ శిక్షలను చూసి భయభ్రాంతులు అవ్వాలన్నమాట. మళ్ళీ ఆ శ్రీవారి తాలూ జోలికి రావాలంటే గుండెల్లో రైలు పరిగెత్తాలన్నమాట. ఆ పని చంద్రబాబు నాయుడు చేస్తారని మనం ప్రజలు కోరుకుంటున్నారు. అదే మనం కూడా కోరుకుంటాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.